మంచైనా చెడైనా ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండాలి. ఎప్పుడు సోషల్ మీడియాలో తన హవాని నడవాలి. ఇది ఎవరనుకుంటున్నారా? రాజకీయంగానే సుపరిచితుడైన దువ్వాడ శ్రీనివాస్ ఇటు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కేవలం శ్రీకాకుళం టెక్కలికి మాత్రమే పరిమితం. కానీ ఆ తర్వాత ఆయన కుటుంబ కలహాల విషయంలో గాని అవన్నీ కూడా డైలీ సీరియల్ ఎపిసోడ్ లా మారుతూనే వస్తున్నాయి. ఇక దివ్వెల మాధురి ఎంట్రీతో ఆయన కుటుంబంలో ఏ విధంగా అయితే కలహాలు వచ్చాయో అవన్నిటికి సంబంధించి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పటికీ లేటెస్ట్ గా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలో అదే విధంగా వ్యాపార విషయమై కూడా ఆయన ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల నుంచి ఇటు హైదరాబాద్ కు షిఫ్ట్ అవడం, ఆ తర్వాత హైదరాబాద్ లో వ్యాపారాన్ని మొదలు పెట్టడం, వ్యాపారం కోసం సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు చేయడం, ట్రెండింగ్ గా ఉండడం ఇప్పుడు ఆయనకు ఇదొక ప్రత్యేకమైన పని అనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఆయన ఇటు ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ముఖ్యంగా గతంలో వైసీపీ పార్టీకి ఎంత హవా ఉన్నదో అలాంటి హవాలో కూడా ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గెలవలేకపోయారు. ఇక ఆ తర్వాత ఎట్టకేలకు ఇటు ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాజకీయాల్లో ఇటు యాక్టివ్ గా ఉన్న ఆయన ఆ తర్వాత ఆయన కుటుంబ కలహాలకు సంబంధించి ఇటు పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇక సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన ఊరుకోలేదు. ఇటు వైసీపీ హైకమాండ్ కే సవాల్ విసిరారు. ఏమని? నన్ను బహిష్కరించండి, మీకు దమ్ముంటే నన్ను బహిష్కరించండి అంటూ ఇటు హైకమాండ్ కే వైసీపీ పార్టీ హైకమాండ్ కే ఆయన సవాల్ విసిరారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఒక కొత్త విషయంపై ఆయన ట్రెండింగ్ గా ఇటు సోషల్ మీడియాలో ఇటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి గానీ సోషల్ మీడియా ఛానల్స్ కి గానీ వీటన్నిటికీ ఇంటర్వ్యూలు ఇస్తూ డిబేట్లలో పాల్గొంటూ ఏదైనా అంశంపై ఆయన మాట్లాడుతూ ఇటు సోషల్ మీడియాలో ఏ అంశాలైనా సరే వాటిపై మాట్లాడుతూ ఇటు ట్రెండింగ్ గా నిలిచారు. ఇక ముఖ్యంగా దివ్వెల మాధురి ఎంట్రీ తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఇలాంటి సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు గాని ఇలాంటి సంబంధాలు ఉంటే వాటిని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ బయట పడినా కూడా ఇటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ రూటే సపరేట్ అని అనుకోవాలి. ఇక ఆయన ఇటు దివ్వెల మాధురితో కలిసి ఉంటూ ఆమె మొదటి భార్య అయిన దువ్వాడ వానికి దూరంగా ఉంటూ ఇటు దివ్వెల మాధురికి దగ్గరగా ఉంటూ ఆమెతో హైదరాబాద్ లో కలిసి ఉంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఇటు టీవీ ఛానల్స్ లో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఇటు ట్రెండింగ్ గా నడుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆయనకు సంబంధించి సిక్కోలు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కళింగ వర్గాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయన కొత్త చిచ్చులు మొదలు పెడుతున్నారు. మరి అదే విధంగా ఆయనపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయని, ముఖ్యంగా ఆయనను చంపడానికి కొంతమంది సిద్ధమవుతున్నారని, ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన సోషల్ మీడియాలో హల్చల్ చేయడం నిజంగా నమ్మడానికి అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఇక మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాద్ రావు గాని ధర్మాన కృష్ణదాస్ గాని వీళ్ళిద్దరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ కు బెదిరింపులు కాల్స్ చేస్తున్నారట. ఆయన చంపడానికి, ఆయన చంపుతామని బెదిరిస్తున్నారట. ఇక ఈ అంశానికి సంబంధించి ఈ మాటలని స్వయంగా దువ్వాడ శ్రీనివాసే మాట్లాడుతున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి ఆయన శ్రీకాకుళం ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు. నిజానికి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఆయన ఒక్కసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయారు. రాజకీయ పరంగా అంతంత మాత్రంగానే ఉంటూ వస్తున్న దువ్వాడను ఎవరు టార్గెట్ చేసి ఉంటారు? అంత టార్గెట్ చేసే అంత అవసరం ఎవరికి ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరంగా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక దువ్వాడ వాణి విషయానికి వస్తే దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య అయిన దువ్వాడ వాణి ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో ఆమె ఇటు టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ఆమె రాజకీయాల్లో ఆమె ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇటు దివ్వెల మాధురితో కలిసి ముఖ్యంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా అంటే పర్సనల్ విషయాలనైనా సరే లేదంటే వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన విషయాలైనా కానీ అన్నిటినీ సోషల్ మీడియాకి తీసుకొస్తూ సోషల్ మీడియాలో చూపిస్తూ సోషల్ మీడియాలో దానిపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇటు ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే సిక్కోలులో కళింగ వర్గానికి సంబంధించి అన్యాయం జరుగుతుందంటూ కొత్త చిచ్చులు పెట్టడానికి కూడా దువ్వాడ శ్రీనివాస్ ట్రై చేస్తున్నట్లు అక్కడ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ
వీలు కుదిరినప్పుడల్లా టెక్కలికి వెళ్ళి టెక్కల్లో మాట్లాడి టెక్కల్లో అందరినీ కలిసి అందరి బాగోగులు తెలుసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చెప్తాను, నాకు ఎవరు ఏ విధంగా ద్రోహం చేశారో వాళ్ళందరి సంగతి చెప్తానంటూ ఇక రీసెంట్ గా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా ఇప్పుడు అందరూ నవ్వుకునే విధంగా చేస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంకా రానున్న రోజుల్లో ఇంకెలాంటి జిమ్మిక్కులు చేస్తాడో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా ఉండాలంటూ ఆయన ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో అంటే ఇటు అందరూ నేటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పరంగా అంత యాక్టివ్ గా ఉండని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ఇక ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడానికి ఈ విధంగా సోషల్ స్టంట్స్ చేస్తున్నారని, ఈ విధంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూ ఉంటున్నారని ఇటు నేటిజన్లు మాట్లాడుతున్నారు. ఇక మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకెలాంటి స్టంట్లు చేస్తారో, ఇంకెలాంటి కొత్త కొత్త వింత వింత వేషాలు వేస్తూ ఇటు సోషల్ మీడియాలో ఇటు నేటిజన్లను అదే విధంగా అందరినీ అవాక్ అయ్యే విధంగా ఏ విధంగా చేస్తారో వేచి చూడాలి.